రూపాయలే దీనికి వాల్యూ. 1000 రూపాయలు కూడా ఉంటుంది. 500 నుంచి 1000 రూపాయలు మధ్య. సెల్ ఫోన్ లేకుండా ఎట్లా బయటకు వస్తున్నామో హెల్మెట్ లేకుండా కూడా అట్లా బయట రావద్దు అని చెప్పేసి ఈ సంవత్సరం అన్నా అనుకోండి. ఈ సంవత్సరం అన్నా మీరు హెల్మెట్ వేసుకుంటే మిమ్మల్ని చూసి అడే తీసుకుంటారేమో, నాకు ఫైన్ వేస్తారేమో అని ఉండాలి. ఓకేనా? ఇక్కడ నుంచి అన్నా మరి ఏం చేద్దాం, అందరూ హెల్మెట్ వేసుకుందామా? అవసరమైతే మన వెనకాల కూర్చుంటారు కదా, హెల్మెట్ లేకుండా ఎవరికి పెట్రోల్ పోయొద్దని కిరాణా షాప్లో చెప్తాం. హెల్మెట్ లేకుండా ఎవరన్నా బండి మీద వస్తే ఏం సాంబార్ కొట్టినాం, కింద పడిపోతే నాతో పాటు నా వెనక కూర్చున్న వాళ్ళు కూడా పడిపోతారు కదా, వాళ్ళకు కూడా వేసుకోమని చెప్పాను. వాళ్ళకు కూడా ఏదైనా ఇబ్బంది కాకుండా ఉంటుంది, ఏదైనా యాక్సిడెంట్లో ఏదైనా ప్రాణాలు పోకుండా కూడా ఉంటుంది. అట్లీస్ట్ మనం డ్రైవర్ ట్రై చేస్తే తర్వాత మన పిల్లని డ్రైవర్ కూడా మనం అలవాటు చేసుకోవాలి. మనతో పాటు మన పిల్లలు ఉంటారు, మన తమ్ముళ్ళు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా చెప్తాం, అందరికీ చెప్తాం. ఓకేనా? రైట్. ఇక నుంచి మన మండల్లో హెల్మెట్ లేకుండా ఎవరు తిరగద్దు. ఓకేనా? అందరూ హెల్మెట్ ధరించాలా. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ఈ నెల జాతీయ వారోత్సవాలు చేస్తున్నాం. రోడ్డు భద్రత జాతీయ వారోత్సవాల భాగంలో ఏం చేస్తున్నాం, ఈ నెల మొత్తం అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తున్నాం. మీకు ఫైన్ లేకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఒకరోజు హెల్మెట్ వేసుకోవాలని, ఒకరోజు సెల్ ఫోన్ డ్రైవింగ్ లేకుండా పోవాలని, ఒకరోజు మైనర్ డ్రైవర్ల మీద చర్యలు తీసుకోవాలని ఇట్లా అవేర్నెస్ కల్పిస్తున్నాం. కాబట్టి మీరు కూడా మీ అందరికి చెప్పాలా, ఇట్లా తిరిగితే మాత్రం రేపటి నుంచి ఇట్లా తిరిగితే మాత్రం హెల్మెట్ లేకుండా తిరిగితే మాత్రం కేసులు చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.